మొదటి సమూయేలు 24వ అధ్యాయం 15వ వచనం చదవండి బిగ్గరగా ఎవరైనా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చును గాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చును గాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చును గాక. చెప్పండి, ఎవరు అంటున్నారు ఈ మాటలు? ఎవరనేది? దావీదు అంటున్నాడా? సౌలు అంటున్నాడా? సౌలుతో దావీదు అంటున్నాడు ఈ మాటలు. ఏమని అంటున్నాడంటే, యెహోవా నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చును గాక. నీ వశము కాకుండా. ఈరోజు దావీదే కాదు, ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు రకరకాల విషయాల నుంచి కాపాడాడు. రకరకాల విషయాల నుంచి. ఈరోజు ఒక విషయం గురించి మనం ధ్యానం చేసుకున్నాం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. హోషేయ 13:14 751వ పేజీ. హోషేయ 13వ అధ్యాయం 14వ వచనం చదవండి. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. చాలు. అయినను పాతాళ వశములో నుండి. ఎక్కడి నుంచి అంట చెప్పండి. ఆ రోజు దావీదునేమో సౌలు వశంలో నుంచి తప్పించాడు. ఈరోజు మనల్ని లేకపోతే ఇశ్రాయేలుని లేకపోతే నిన్నైనా నన్నైనా దేని వశం నుంచి? పాతాళ వశం నుంచి. పాతాళ వశం నుంచి. ఈరోజు మనం దేని వశంలో ఉంటున్నాం? దేని వశం నుంచి తప్పించబడ్డాం? కీర్తనకారుడు రాసుకుంటూ 30వ కీర్తన 3వ వచనం చూస్తే, 30వ కీర్తన 3వ వచనం. యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. పాతాళ వశంలో ఉంటే దేవుడు ఏం చేశాడు చెప్పండి? పాతాళ వశంలో నువ్వు నేను ఉంటే, లేకపోతే మనం ఈ లోకంలో పాతాళ వశంలో లేకపోతే సైతాన్ వశంలో ఉంటే దేవుడు ఏం చేశాడంటే, పాతాళం నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఈరోజు మన ఆరాధన పాతాళం నుంచి రక్షించిన దేవుడు, పాతాళం నుంచి, పాతాళ వశం నుంచి తప్పించిన దేవుడు. ఏ విధంగా తప్పించాడు? బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. చాలా రకరకాల విషయాల నుంచి తప్పించాడు. ఈరోజు మన అంశం ఏంటంటే, పాతాళ వశము నుంచి తప్పించిన దేవుడు. అసలు పాతాళంలో ఏముంది? దేని నుంచి దేవుడు తప్పించాడు? క్లుప్తంగా ఒక 5 విషయాలు, సమయానుకూలంగా ఒక 7 విషయాలు మనం ధ్యానం చేసుకుని ఆరాధిద్దాం. మొదటిగా యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం. అసలు పాతాళం ఏం చేసింది? మనం యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం చదవండి. 438 పేజీ నంబర్. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసి పోనట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొను. పాతాళము పాపము చేసిన వారిని ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది? పట్టుకోండి. పాతాళము నిన్ను నన్ను కూడా పట్టుకుంది. ఒకప్పుడు పాతాళం నిన్ను నన్ను కూడా చెరలోకి తీసుకొని పోయింది. పాతాళము తనలోకి లాక్కొని పోయింది, పట్టుకుంది. ఈరోజు ఆ పాతాళము ఏం చేసింది? పాతాళంలో ఏముంది? పాతాళం ఏం చేసింది? పాతాళ వశం నుంచి దేవుడు మనల్ని ఏ విధంగా విడిపించాడు? ఈరోజు ఆరాధన చేయాలి మనం. ప్రభువా, ఒకప్పుడు నేను పాతాళ వశంలో ఉన్నానయ్యా, పాతాళ వశంలోంచి లేపాను నాయన. ఒకప్పుడు పాతాళము నన్ను పట్టుకుంది, పాతాళము నన్ను పట్టుకుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం చదవండి. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి
ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయించుండగా పట్టబడెను. ఏం చేసింది ఆ స్త్రీ? వ్యభిచారం చేస్తే పట్టబడేది. అంటే పాపం పట్టుకుంది, పాతాళం పట్టుకుంది. ఆ వ్యభిచారపు స్త్రీని పాతాళం పట్టుకుంది. ఆ పట్టుకున్న స్థితిలో దేవుడు ఏం చేశాడంటే విడుదల అనుగ్రహించాడు, విడిపించాడు. దేవుడు విడిపించాడు. అమ్మా, ఎవరు నిన్ను శిక్షింపలేదా? నేను కూడా నిన్ను శిక్షింపను అని అంటున్నాడు. చివరికి అందరూ అయితే శిక్షించాలని తలొచ్చారు, కానీ యేసుక్రీస్తు అయితే ఆ పాతాళము వశం నుంచి, లేకపోతే పట్టుకునే వశం నుంచి, ఆ పాపము చేత పట్టబడిన నిన్ను నన్ను కూడా అదే విధంగా విడిపించాడు, అదే విధంగా రక్షించాడు, అదే విధంగా కాపాడాడు. పాతాళంలోకి పోకుండా కాపాడాడు. ఒక రకంగా చెప్పాలంటే పాప మరణ నియమముల నుండి నిన్ను విడిపించాడు. పాతాళంలో ఎవరైతే పాపం చేస్తారో, ఎవరైతే దుర్మార్గతగా ఉంటారో, ఎవరైతే ఇష్టం వచ్చిన రీతిలో జీవిస్తారో వాళ్ళకి ఏంటి శిక్ష అంటే పాతాళమే, అగ్నిగుండమే, నరకమే. అటువంటి పాతాళం నుంచి, అటువంటి పాపంలో పట్టబడిన నిన్ను పాప మరణ నియమంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం ప్రకారం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8:2. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. పాప మరణ నియమం నుంచి నన్ను విడిపించును. పాప మరణ నియమం నుంచి. పాతాళానికి అధికారం లేదు, అగ్నిగుండానికి అధికారం లేదు, బయటికి తీసుకుని వచ్చాడు. ఏమాత్రం కూడా పాతాళానికి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం చూస్తే, ప్రకటన 26, ఈ మొదటి పునరుత్థానంలో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులైనరు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. రెండవ మరణానికి చెప్పండి. రెండవ మరణం అంటే అగ్నిగుండమే, రెండవ మరణం అంటే పాతాళమే. ఒకప్పుడు నువ్వు నేను పాతాళవశంలో ఉన్నావు, పాపమాలను పట్టుకుంది, పాతాళమాలను పట్టుకుంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నిన్ను విడిపించాడు. అంటే సైతాను చేతిలోంచి విడిపించి ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఇక పాతాళానికి అధికారం లేదు, మరణానికి, అగ్నిగుండానికి అధికారం లేదు. అందుకే ఈరోజు ఆరాధించాలి. ప్రభువా, ఒకప్పుడు పాతాళ విషయంలో ఉన్నాం, ఒకప్పుడు పాపం నన్ను పట్టుకుంది, పాతాళాలను పట్టుకుంది. ప్రభా, ఎప్పుడైతే విడిపించావు, రెండవ మరణానికి నా మీద ఏమాత్రం కూడా అధికారం లేకుండా నీ పునరుత్థానంలో పాల్పొందులు పొందే భాగ్యాన్ని ఇచ్చావయ్యా అని ఆరాధించాలి. చదవండి. రెండవదిగా ఒకటోది పాతాళ మనల్ని పట్టుకుంటది. రెండవది కీర్తనలు 116 3వ వచనం. కీర్తనలు 116 కీర్తన 3వ వచనం. మరణ బంధము నన్ను చుట్టుకొనిండును, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొనిండును, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. శ్రమ, దుఃఖం. పాతాళంలో ఏముందంటే చూడండి, ఏముంది అక్కడ? పాతాళపు వేదనలు. పాతాళంలో ఏముంది? వేదన. పాతాళంలో వేదన. ఒకటి పాతాళం పట్టుకుంది మనల్ని, రెండవది పాతాళంలో ఏముందంటే వేదన ఉంది, వేదన స్థలం. నిజంగా యేసుక్రీస్తు లోకంలోకి రాకపోతే, యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు బలి కాకపోతే, ప్రాణాన్ని నడిపించకపోతే, ఆ వేదన స్థలంలో నీకు నాకు స్థలం ఉంటుంది. ఆ వేదనలోనే మన జీవితం ఉంటుంది. ఆ వేదన బ్రతికే మంది, ఆ వేదన బ్రతికే. ఆ వేదన స్థలానికి వారసులమైన నిన్ను నన్ను ఏం చేశారంటే వేదన నుంచి విడిపించి అక్కడ ఏమంటాయంట? శ్రమ, దుఃఖము. శ్రమ, దుఃఖము కలిగితే నీకు నాకు కూడా శ్రమ, దుఃఖం, బాధలు, వేదనలు ఎన్నో ఎన్నో అవన్నీ కూడా తీసేసి దేవుడు నెమ్మదించాడు. వేదన నుంచి తీసివేసి ఏం చేయాలి చెప్పండి? నెమ్మదించాడు. ఈరోజు ప్రభు ఒకప్పుడైతే పాతాళంలో ఉండేవాడిని, పాతాళ వశంలో ఉండేవాడిని, పాతాళం ద్వారా పట్టబడి ఉన్న విడిపించావు. రెండవదిగా పాతాళంలో వ్యాధి ఉంటే వ్యాధులను తొలగించావు. శ్రమలు, దుఃఖాలు అన్ని కూడా తీసేశావు. భయము లేదుగా. భయము ఆయన అంటాడు, భయపడకు, భయపడకు అంటాడు. నీకెంత కష్టం వచ్చినా, నీకెంత శ్రమ వచ్చినా,
రాత్రి ప్రార్థనలో మన అంశం కూడా అదే. ఏంటో చెప్పండి, రాత్రి ప్రార్థనకు వచ్చిన వాళ్ళు శ్రమల్లో మనం ఏం చేయాలి చెప్పండి? మొరపెట్టాలి. శ్రమలు ఆయనకి మొరపెట్టాలి. అందుకని భక్తులు ఒక పాట రాసుకుంటూ ఉంటాడు, శ్రమలు దుఃఖ బాధలెన్ను మనకు సోకినా ఏ కీడు తగులకుండా కాయు శక్తితో, శ్రమలు దుఃఖ బాధలెన్ను మనకు సోకినా ఏ కీడు తగులకుండా కాయు శక్తితో, శక్తిమంతుడు యేసుడే నీచము కాపాడు గనుక, శక్తిమంతుడు యేసుడే నీచము కాపాడు గనుక లేదుగా మనకు భయము లేదుగా, భయము లేదుగా మనకు భయము లేదుగా, దయగల మన దేవుడుండ లేదుగా. ఈరోజు ఎన్నో శ్రమలైన దుఃఖాలు ఎన్నో వేదనలు విడిపించాడు, ఆ వేదనలోంచి విడిపించాడు. లోకస్వార్త 16:25 వేదన స్థలం అంట. లోకస్వార్త 16 చదవండి. లోకస్వార్త 16:28 వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా, చాలా అక్కడ ఒక కథ ఉంది మనకి, ధనవంతుడు లాజరు జరిగిన సంగతి అది. ఆ వేదనకరమైన స్థలమునకు రాకుండా ధనవంతుడు చెబుతున్నాడు అగ్నిగుండంలోకి పోయి, అయ్యా నేను మళ్ళీ బయటికి పోతా, ఇంకా చాలా మంది ఉన్నారు నా అన్నలు నా తమ్ముళ్ళు, వాళ్ళకు కూడా చెబుతా ఈ వేదనకరమైన స్థలంలోకి రాకుండా జాగ్రత్తగా ఉండని చెబుతా అని. అంటే మన అంశం అది కాదు, కానీ పాతాళములు వేదనకరమైన స్థలం ఉంటుంది. పాతాళము వేదనకరమైన స్థలం. ఆ వేదనకరమైన స్థలంలో నీవు నేను ఉంటే మన వేదన తీసేసి ఆయన వేదన పొందాడు. ఆయన యెషయా గ్రంథం 53:11 యెషయా గ్రంథం 53:11 615 పేజీ నంబర్. అతడు తనకు కలిగిన వేదనను చూచి ఈరోజు మన వేదన తీసివేసి ఆయన వేదనలో ఉండి తృప్తిగా ఉన్నాడు. ఎందుకంటే మన వేదన నుంచి తప్పించాడు కాబట్టి. చూడండి, ఎవరికైనా వేదన వస్తే సంతోషం ఉంటుందా చెప్పండి? తృప్తి ఉండదా? యేసుక్రీస్తు అయితే తృప్తిగా ఉన్నాడంట. ఎందుకు? మనల్ని వేదన నుంచి తప్పించా. నేను వేదన పడుతున్నా, నా ద్వారా అందరూ కూడా వేదనని తీసివేయబడింది. వేదన నుంచి రక్షించాను నేను. పాతాళంలో వేదన. ఈరోజు ఆరాధించాలి, ప్రభువా ఆ వేదనకరమైన స్థలం నుంచి నన్ను కూడా తప్పించి ఆ వేదనను నీవే అనుభవించావయ్యా. మూడవదిగా చూద్దామండి. మూడవదిగా పాతాళంలో ఇంకా ఏముంటుంది? 2 పేతురు 2:4 2 పేతురు 2:4 దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళ లోకమందరి కటిక చీకటి గల విలములోకి త్రోసి, చాలు. పాతాళమందరి కటిక చీకటి. పాతాళంలో ఏముంటుంది? ఇంకా కటిక చీకటి. పాతాళంలో చీకటి, చిన్న చీకటి. చీకటిలో ఏమి కూడా కనపడదు. చీకటిలో ఏది కూడా కనపడదు. ఆ చీకటి నుంచి దేవుడు ఏం చేశాడంటే ఈరోజు వెలుగులోకి మార్చాడు. చీకటిని తీసివేశాడు. చీకటిని ఒకప్పుడు నీ నా హృదయాలు ఎట్లా ఉన్నాయంటే చీకటితో ఉన్నాయి. మన హృదయాలు అంధకార హృదయాలు, అవివేక హృదయాలు. రోమీయులకు రాసిన పత్రిక 1:22 రోమీయులకు రాసిన పత్రిక 1:22 వారి అవివేక హృదయము అంధకారమాయను. చాలు. మన హృదయాలు ఎట్లా ఉన్నాయంటే అంధకారంతో నిండి ఉన్నాయి. అంధకారం అంటే చీకటితో నిండి ఉంది. ఆ చీకటిని తీసివేశాడు. అంటే ఎప్పుడైతే సైతాను నోట్లోకి వెళ్తామో మనం, ఎప్పుడైతే అపవాది నోట్లోకి వెళ్తామో, ఇక ఆ చీకటి బిలంలోకి చీకటి ఎవరు నిలుగుదనా? యెషయా గ్రంథం 5:0 చూడాలండి. చక్కటి మాట ఉంటుంది అక్కడ. యెషయా గ్రంథం 5:0 యెషయా గ్రంథం 5:14 572 పేజీ నంబర్. అందుచేతనే పాతాళము
గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుతున్నది. పాతాళము గొప్ప ఆశ పెట్టుకుంది. పాతాళం అంట ఆశ పెట్టుకున్నాడు. ఆశ పెట్టుకొని ఏం చేస్తుందంట? అపరిమితముగా తన నోరు తెరుస్తుంది. ఈరోజు ఎవరు నా నోట్లోకి వస్తారా? ఆశ పెట్టుకుంది. మనం కూడా ఆశలు పెట్టుకుంటాం. కొన్ని ఆశలు పెట్టుకుంటాం. మనం కూడా మన పిల్లలకు కూడా కొన్ని ఆశలు పెట్టుకుంటాం. వాళ్ళు ఎట్లా కావాలి, అట్లా చేయాలి, ఎట్లా వేసుకోవాలి, లేకపోతే నేను ఎట్లా ఉండాలి, మనం రకరకాల ఆశలు పెట్టుకుంటా ఉంటాం. పాతాళం కూడా గొప్ప ఆశ పెట్టుకొని ఏం చేసిందంట? నోరు అపరిమితముగా నోరు తెరచుచున్నది. నోరు తెరుస్తుంది. ఎవరు దాంట్లోకి పోతారా? ఎవరు ఆ నోట్లోకి పోతారా? ఎవరు చీకట్లో ఉంటారా? ఈరోజు మనం వెలుగులోకి రావడం సైతానికి ఇష్టం లేదు, అపవాదికి ఇష్టం లేదు, పాతాళానికి ఇష్టం లేదు. ఎప్పుడు చూసినా ఆ నోట్లో ఉండాలని, ఎప్పుడు చూసినా చీకట్లో ఉండాలని. ఈరోజు అటువంటి చీకటి నుంచి దేవుడు విడిపించాడు. అటువంటి చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాడు. ఈరోజు ఆయన నిజమైన వెలుగు. ఈ లోకంలో కనబడేది కాదు వెలుగు. ఈ లోకంలో కనబడే లైట్లు కాదు వెలుగు. నిజమైన వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు నిజమైన వెలుగు. ఆ నిజమైన వెలుగులోకి నువ్వు నేను చీకటిలో ఉంటే అంధకార హృదయం కలిపి అనుకున్నాం కదా, మేము బాగానే ఉన్నాంలే, మేము వెలుగులోనే ఉన్నాంలే, మేమంతా వెలుగులోనే ఉన్నాంలే. మన హృదయం ఏమో చీకటిలో ఉంది, పైకి వెలుగులో ఉన్నాం, శారీరకంగా వెలుగులో ఉన్నాం, కానీ ఆత్మీయంగా చీకటిలో ఉంటే మన అవివేక హృదయాన్ని, అంధకార హృదయాన్ని తీసివేసి ఏం చేశాడు చెప్పండి? ఆయన వెలుగుగా మార్చాడు. వెలుగుగా ఆ పాతాళపు నోటిలోంచి, ఆశ పెట్టుకున్న పాతాళపు నోటిలోంచి విడిపించాడు. నిన్ను వెలుగుగా చేశాడు. అందుకే ఆరాధన చేయాలి మనం. మూడవదిగా పాతాళంలో చీకటి. చెప్పండి. ఒకటోది పాతాళం ఏం చేసింది? మనల్ని పట్టుకుంటే విడిపించాడు. రెండవది పాతాళంలో ఏముంది? వేదన ఉంది. వేదనని తీసివేశాడు, నెమ్మదిచ్చాడు. మూడవదిగా పాతాళంలో ఏముంది? కటిక చీకటి. ఆ చీకటి నుంచి విడిపించి ఆ వెలుగులోకి, నిజమైన వెలుగులోకి నడిపించాడు. చదవండి. నాలుగోదిగా లోకాసు వార్త 16:23. ఎక్కువ అంశాలు వివరించడానికి టైం లేదులే, కానీ క్లుప్తంగా ధ్యానించుకున్నాం. లోకాసు వార్త 16:23. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని లాజరును చూచి, అప్పుడు అతడు పాతాళములో ఏముంది అక్కడ? బాధపడుచు. పాతాళములో బాధలు, పాతాళములో వ్యాధి ఉంది, పాతాళంలో చీకటి ఉంది, పాతాళంలో బాధ. ఆ బాధ చెప్పుకోని బాధ కాదు, చెప్పుకోగలిగిన బాధ కాదు, చెప్పుకోలేని బాధ. అగ్ని ఆడదు, చెప్పండి, పురుగు చావదు. అగ్ని ఆడదు, పురుగు చావదు. అటువంటి బాధలోంచి ఎప్పుడు మనం మారిపోవటమే. ఒక గంట కాదు, ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, యుగాలు. ఈరోజు ఆ బాధ నుంచి విడిపించి యుగాలు ఆయనతో పాటు కూర్చుండే భాగ్యాన్ని నీకు నాకు అనుగ్రహించాడు. ఈ లోకంలో ఎన్నో బాధలు. మార్క్స్ వార్త చూస్తే, మార్క్స్ వార్త 5:29 చూస్తే, మార్క్స్ వార్త 5:29, వెంటనే ఆమె రక్తదార కట్టిన కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినని గ్రహించుకొని. ఎక్కడుందంటే బాధ? శరీరంలోని బాధ. ఎవరి గురించి అక్కడ రాయబడిందంటే రక్తస్రావము గల ఎన్నో డాక్టర్ల దగ్గరికి, ఎంతో మంది దగ్గరికి, ఎన్నో ప్రదేశాలకి, ఎక్కడికి పోయినా బాధ నివారణగా. బాధ తొలగిపోలేదు, ఎంతో ఖర్చు చేసింది. ఈరోజు నువ్వు నేను కూడా మన జీవితంలో ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో చీకటికరమైన పరిస్థితులు. ఎప్పుడైతే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, ఆయన గాయాలు పొందినను నా పాట పాడుకున్నాం మనం. ఆయన రక్తము గార్చి, ఆయన శిలువలో బలి పాతాళ వశము కాకుండా నిన్ను తప్పించాడు, నిన్ను విడిపించాడు. ఈరోజు ప్రభువా, పాతాళంలో బాధ నుంచి నన్ను విడిపించాడు.
ప్రభా ఎన్నో ప్రదేశాలకి చాలా మంది రకరకాల దేవుళ్ళ దగ్గరికి, దేవతల దగ్గరికి మొక్కుంటూ చుట్టూ తిరుక్కుంటూ ఈరోజు ఎన్నో సార్లు తిరిగి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఎన్నో పూజలు చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు ఎక్కడికి పోయినా బాధ తొలగిపోవాలా, చెప్పండి, తొలగిపోయినా ఏమాత్రం తొలగిపోవాలా. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చామో, ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చామో, ఎప్పుడైతే ఆయన రక్తం దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడ్డామో, కడగబడ్డామో, రక్షణ మారుమనసు బాప్తిస్మ అనుభవాలు పొందామో, బాధంతా నివారణ అయింది. నా బాధని తీసివేసావయ్యా, నా బాధని ఎన్నో ప్రదేశాలకు వెళ్ళా, ఎంతో దూరం వెళ్ళా, ఎక్కడికెక్కడికో తిరిగా, ఏమి చేశా, ఎన్నో చేశా, ఏది చేసినా కూడా నా బాధ పోలేదు. కానీ ప్రభా నీ సన్నిధిలో సియోనులో ప్రభా నా బాధ నివారణ అయిందయ్యా, ఆరాధన చేయాలి. చదువురండి. ఐదవదిగా పాతాళంలో ఇంకా అదే అధ్యాయంలో లోకస్వార్త 16:24 పాతాళంలో ఇంకా ఏముందంటే, తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పను. కేకలు పాతాళంలో ఏముంటాయి చెప్పండి, పాతాళంలో ఏముంటాయి కేకలు. ఈరోజు రక్షించబడకపోతే, ఈరోజు రక్షణ పొందకపోతే నువ్వు నేను కూడా ఆ విధంగా కేకలేయటమే. ఎవరిని రక్షించాలా, ఎక్కడ పోవాలా, ఈ కేకల నుంచి విడిపించే వాళ్ళు ఎవరు? ఈరోజు రకరకాల ప్రమాదాలు జరిగేటప్పుడు కేకలేస్తూ ఉంటారు, రక్షించండి రక్షించండి అని. ఈరోజు పాతాళంలో కేకలు వేసే స్థితి నుంచి నిన్ను విడిపించి ఆయన ఆరాధించే స్థితిలోకి దేవుడు నడిపించాడు. ఈరోజు మనం కేకలు వేయాల్సింది పోయి, చెప్పండి ఎవరు కేక వేశారు? యేసుక్రీస్తు గొప్ప కేక వేసి లోకస్వార్త 23వ అధ్యాయం, లోకస్వార్త 23:46, లోకస్వార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, ఈరోజు నీ బదులు నా బదులు ఆయన గొప్ప కేక వేసి నిన్ను రక్షించాడు, నిన్ను విడిపించాడు. ఆ కేకల నుంచి విడిపించి ఆయనే కేక వేసి నీ కొరకు నా కొరకు చనిపోయాడు. ఎందుకు ఆరాధించాలి? ప్రభా కేకలు వేసే స్థితి నాది ప్రభా, కానీ నా స్థితిని నువ్వు తీసుకున్నావు ప్రభా. నా బదులు నువ్వు కేక వేసి నువ్వే మరణించావు నాయన, నా కొరకు నువ్వే ప్రాణించావు, తిరిగి లేచావు నాయన. ఈరోజు ఆరాధించాలి. కేకలు వేసే స్థితి నుంచి విడిపించావు. ఆరోగ్యంగా చూద్దామండి. లోకస్వార్త 16:24 అదే వచనంలో భాగం ఉంటుంది. పాతాళంలో యాతన 16వ అధ్యాయంలో 24వ వచనంలో చూడండి. యాతన, ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పిన యాతన పాతాళంలో. ఇంకా ఏముందంటే యాతన. అప్పుడప్పుడు అంటాం, ఈ యాతన నుంచి నన్ను విడిపిస్తారు, ఈ బాధల నుంచి, ఈ కష్టాల నుంచి, ఈ దుఃఖాల నుంచి విడిపిస్తారు. ఈరోజు మన పరిస్థితి కూడా యాతన పడే పరిస్థితి. ఆ యాతన ఎప్పటికీ ఎట్లా ఉండేది? ఆ యాతన నుంచి విడిపించాడు. చివరిగా 7వ కూడా చూసుకున్నాం. లోకస్వార్త 16:24 అదే నాటకు ముందు ఉన్నది. ఏముంది అక్కడ? అగ్ని జ్వాలలు నుంచి విడిపించాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభా నా కొరకై ఈ లోకంలో ప్రభా ఇష్టం వచ్చిన రీతిలో జీవిస్తున్న నన్ను విడిపించడానికి నీవే వచ్చావు. ఈ విధంగా నేను జీవిస్తే అగ్నిగుండంలో, అగ్ని జ్వాలల్లో యాతన, కేకలు, లేదా బాధన, వేదన, ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు, ఎంతో చేయగల ప్రదేశం ప్రభా. ఇటువంటి స్థితి నుంచి నన్ను విడిపించడానికి స్వరూపం లేదు, సొగసు లేదు. యెషయా గ్రంథం 52:14 చూస్తే, యెషయా గ్రంథం 52:14 చదవండి. యెషయా గ్రంథం 52:14 నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును నర రూపము కంటే
అతని రూపమును చాలా వికారమని ఆయన వికారంగా మారాడు. సులభం లేదు, సొగసు లేదు. ఒక భక్తుడు చెప్తున్నాడు కదా, యేసుక్రీస్తు శరీరంలో అంట తల దగ్గర నుంచి అరికాలం దాకా ఒక రూపాయి బిళ్ళ శరీరం మీద పెడితే రూపాయి బిళ్ళ పెట్టడానికి కూడా స్థలం లేనంత వికారంగా ఆయన శరీరము చిత్రమైపోయిందని చెబుతున్నాడు. ఆయన శరీరము ఎక్కడ చూసినా గాయాలే, చంద్రాకులతో ఈడ్చి రూపాయి బిళ్ళ పెట్టే అంత శరీరం కూడా లేదంట. ఈరోజు నీ కొరకు నా కొరకు ఆయన యాతన పడ్డాడు, ఆయన వేదన పడ్డాడు, ఆయన కేకలు వేశాడు, అగ్ని జ్వాల నుంచి నిన్ను కూడా విడిపించాడు. అందుకని అగ్ని ఆరదు, పాతాళం అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం. పాతాళం అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం. అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. గప్పున రగులు చుండును, గప్పున రగులు చుండును. గప్పున అగ్ని నుంచి, అగ్ని జ్వాల నుంచి, నరకం నుంచి, రెండవ మరణం నుంచి తప్పించాడు. అందుకే దేవుని స్తుతించాలి, అందుకే ఆయన్ని ఆరాధించుకోవాలి. అందుకని మనం చదువుకున్నాం హోషేయ 13:14 పాతాళ వశం నుంచి విడిపించాడు, ఇంకా విమోచించాడు. అందుకనే కీర్తనకారుడు 107:1 ఒక చక్కటి మాట రాస్తాడు. కీర్తనకారుడు 107:1 యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యమును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. యెహోవా విమోచించిన వారు నన్ను విడిపించారు పాతాళ వశము నుంచి. చెప్పండి, పాతాళంలో ఒకప్పుడు పాతాళంలో నన్ను పట్టుకుంది, రెండవది పాతాళంలో వేదన ఉంది, మూడవది పాతాళంలో చీకటి, కటిక చీకటి, మూడవది పాతాళంలో బాధలు, శ్రమలు, వేదనలు, తర్వాత పాతాళంలో యాతన, పాతాళంలో కేకలు, పాతాళంలో అగ్ని. వాటినన్నిటి నుంచి విడిపించి ఎక్కడ చేశాడు ఆయన? నిత్య రాజ్యంలో. 2 పేతురు 1:11. 2 పేతురు 1:11 చివరి భాగంలో 2వ నుంచి చదువుకుందాం. అలాగున మన ప్రభువును రక్షకులైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము నీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. నిత్య రాజ్యంలో చేరే భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. అందుకే ఆయన్ని స్తుతించాలి, అందుకే ఆయన్ని ఆరాధించాలి. రండి, అటువంటి నిత్య రాజ్యంలో మనకి స్థలాన్ని ఇచ్చిన దేవుడిని ఆరాధించుకుందాం, స్తుతించుకుందాం. నిలబడదాం, ఒక పాట పాడు.